ఉమ్, యోగ వాసిష్టం కథల్లో ఈరోజు మనం చిదాత్మయందు ప్రపంచం ఉన్న విధం గురించి తెలుసుకుందాం. రాముల వారు అడిగారు వశిష్ఠుల వారిని ఏమని, విశ్వానికి అతీతంగా ఉన్న చిదాత్మలో ఈ ప్రపంచం ఏ విధంగా స్థితి కలిగి ఉంటుందో మరొక్కసారి తెలియచేయండి అని అడిగారు. అందుచేత జ్ఞానం మరింత అభివృద్ధి చెందుతుంది కదా, కాబట్టి ఇంకొకసారి మళ్ళీ తెలియజేయండి అన్నాడు. అంటే ఈ ప్రపంచం చిదాత్మలో ఎలా దాగి ఉంది, ఎలా స్థితి కలిగి ఉంది అని. అప్పుడు వశిష్ఠుల వారు అంటున్నారు, ఓ రామా, అలలు పుట్టక మునుపు అవి సముద్రంలో, సముద్రం కంటే వేరుకాని రూపంలోనే ఉన్నాయి కదా. అలలు సముద్రం నుంచే పుడుతున్నాయి. అవి ఆ సముద్రపు నీరులో ఏ ధర్మం ఉందో అల నీటిలోనూ అదే ధర్మం ఉంది. కాకపోతే అలగా అది వేరుగా కనపడుతుంది అంతే. వాస్తవంగా అది అక్కడ ఉత్పత్తి అవ్వకముందు గాలి వలన నీటిలో కదలకు వచ్చి అలలు పుడతాయి కదా, తరంగాలు. లేకపోతే మనం ఏదైనా ఒక రాయి విసిరినా, పెద్ద బండరాయి విసిరినా, చిన్న బండరాయి విసిరినా, చిన్న అల, పెద్ద బండరాయి విసిరితే పెద్ద అల, లేకపోతే తరంగం వస్తుంది. అది నెమ్మదిగా ఆ తరంగం యొక్క దైర్ఘ్యం అంటే ఎత్తు తగ్గుకుంటూ మళ్ళీ నీటిలో కలిసిపోతుంది కదా. అలాగే ఈ సృష్టి అంతా చిదాత్మలోనే ఉంది. అక్కడ అల ఎలా అయితే నీటి నుంచి బయటకు వచ్చిందో అలాగే ఈ చిదాత్మ నుంచే ఇదంతా వచ్చిందనమాట, ఈ సృష్టి అంతా. ఆకాశం అంతటా వ్యాపించి ఉన్న సూక్ష్మత్వ కారణం చేత కనపడకుండా ఉంటుంది. ఆకాశం మరి మొత్తం ఉంది కదా, అయినా అది మనకి ఆకాశం అని చెప్పుకుంటాం, కానీ అక్కడే ఉందంటే శూన్యం అని చెప్పుకుంటాం. అలాగే దీని గురించి యథా సర్వగతం సౌక్ష్యాద్ ఆకాశం నోపలిపితే సర్వత్రా స్థితో దోహే తదాత్మా నోపలిప్యతే అని మనం క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 13వ అధ్యాయంలో శ్లోకం, సారాంశమైన శ్లోకం మనకి తెలుసు. అంటే ఆకాశం సూక్ష్మదైనను సర్వత్రా వ్యాపించి ఉన్న వలన అందులో ఉన్నటువంటి జీవుల గుణభేదములు దానికి అంటవు, ఆ గుణదోషములచే అంటబడదు ఆకాశం అని మనం అక్కడ తెలుసుకున్నాం. అట్లాగే ఇక్కడ కూడా ఇది ఈ చిదాత్మలోనే ఇదంతా సముద్రం నుంచి వచ్చిన అల ఎలాగో అలాగే ఈ చిదాత్మలోనే ఈ సృష్టి అంతా ఉంది. అలాగే ఈ సూక్ష్మత్వం కారణంగా ఆకాశంలో ఈ జీవుల గుణదోషాలు ఏవి ఆకాశానికి అంటనట్లుగానే ఈ ఆత్మ సర్వవ్యాపితమైన ఇంద్రియాల గోచరం కాకుండా ఉంది. అలాగే దానికి కూడా ఏమీ దోషాలు ఈ జీవుల దోషాలు దానికి ఏమీ ఉండవు. అంటే ఈ సృష్టి యొక్క దోషాలేవి చిదాత్మకి అంటవు. ఆ మేఘాలకి ఆధారంగా ఉన్న వాడి చేత ఆకాశం అంటబడకుండా ఉండేటట్లు మేఘం ఏమో నల్లగా ఉంటుంది, ఆకాశానికి ఏమి అంటదు. మేఘంలో నీరు ఉంటుంది, అదేమీ అంటదు. మేఘంలో మెరుపు ఉంటుంది, అది అంటదు ఆకాశానికి. మేఘంలో ఉరుము ఉంటుంది, అది ఆకాశానికి అంటదు. అలాగే ఈ పరమ చైతన్యం కూడా సృష్టి అంతటా ఆ చిదాకాశంలో ఉన్న ఈ సృష్టి యొక్క దోషాలేవి ఆ చిదాత్మకి అంటవు. తనలో తోచే సృష్టులన్నిటికీ ఆధారమైన ఉన్న వాటిచే ఏది అంటబడదు అనమాట. దీనికి ఈ చిదాకాశానికి జలంలోకి వెళ్ళే సూర్యకిరణాలు కనపడవు, కానీ జలము నుండి వచ్చే ప్రతిబింబం ద్వారా కనపడతాయి, అంతే కదా. అలాగే సర్వత్రా ఉన్న ఆత్మ కనపడకపోయినా శరీరంలో ప్రతిబింబించినప్పుడు అది కనబడుతుంది. అంటే శరీరంలో ప్రతిబింబించడం అంటే ఏంటి? చైతన్యం రూపంలో కదలికలు వస్తాయి శరీరంలో. ఆ కదలికలన్నీ ఆ చైతన్యం ఉండటం వల్ల ఇక్కడ అవి కనపడుతున్నాయి మనకు ఆ కదలికలు. అలాగే సూర్యకిరణాలు నీటిలో ప్రవేశించినప్పుడు నీటిలో ఆ సూర్యకిరణాలు కనపడకపోయినా ప్రతిబింబం ఎలా కనపడుతుందో ఇక్కడ ఆత్మ చైతన్యం అక్కడ దాని కదలికల ద్వారా కనపడుతుంది. అంటే చైతన్యం కనపడదు, దాని కదలికలు కనపడతాయి. శరీరంలో ప్రతిబింబించినప్పుడు అది కనపడుతుంది. అంటే ప్రతిబింబించడం అంటే శరీరంలో మన హావభావాలన్నీ వ్యక్తమవుతాయి కదా, ఆ రకంగా. సముద్రం తరంగాల రూపంలో అనేకంగా గోచరించిన జలం కంటే వేరుగా ఏమీ లేదు కదా అక్కడ. ఆ జలమే తరంగంగా అలాగా కనిపిస్తుంది. అలాగే చైతన్య మహాసముద్రంలో కూడా నీది నాది రూపంలో అనేకత్వం స్ఫురించిన చైతన్యానికి భిన్నంగా ఏదీ లేదు.
అక్కడ అల భిన్నంగా కనపడుతూ ఉన్న అల ధర్మం అంతా ఆ నీటి ధర్మమే ఎలాగో, అలాగే ఇక్కడ నీది నాది రూపంలో ఈ చైతన్య మహాసముద్రంలో కనిపించిన అదంతా అనేకత్వం స్ఫురించిన చైతన్యానికి భిన్నంగా ఏమీ లేదు. అక్కడ నీటి కంటే అలా భిన్నంగా రాలేదు, ఇక్కడ చైతన్యం కంటే భిన్నంగా ఏది లేదు అని చెప్తున్నారు. చైతన్యం ఏదైనా విషయాన్ని అనుభవిస్తే తనను తానే అనుభవించినట్లు అవుతుంది. ఇదే విద్వాంసుల అనుభవం. అదే మామూలు వాళ్ళైతే నేను అనుభవిస్తున్నాను అంటాడు. నేను అనుకున్నప్పుడు దేహం అనే భావనతో మాట్లాడతాడు. వీళ్ళు మరి విద్వాంసులు అలా అనకుండా చైతన్యమే అనుభవిస్తుంది అంటాడు. అందుకనే గుణకర్మల చేత తాను ఈ ఇంద్రియముల గుణములచే ఆసక్తి చెంది ఉన్నవి, నేను ఆత్మస్వరూపుణ్ణి కాబట్టి నాకు ఇవి ఏవి అంటవు అని జ్ఞాని అనుకుంటాడు. అలాగే ఇక్కడ ఈ చైతన్యం అనుభవించింది ఏదైనా విద్వాంసులైతే ఈ చైతన్యమే అనుభవిస్తోంది, నేను కాదు అని అనుకుంటాడు అనమాట. అంటే ఈ దేహం కాదు అని. అంటే చైతన్యం అంటే ఎవరో తానే కదా, అందుకని తనను తానే అనుభవించినట్లుగా భావిస్తాడు విద్వాంసుడు. కానీ జగత్తు అంతా ఆత్మ కంటే వేరుగా ఉంది అని అజ్ఞానులు అయితే వేరే కల్పన చేస్తున్నారు. వేరే కల్పన వీళ్ళదేమిటి, ఈ దేహం ఉన్న నేనే అనుభవిస్తున్నాను అని వాళ్ళు అనుకుంటారు. ఇది విద్వాంసులకున్న అజ్ఞానులకు తేడా అన్నమాట. ఇక ఈ చైతన్యం స్వభావం చేతనే సూర్యచంద్రులను ప్రకాశింపచేస్తోంది. చైతన్యం యొక్క లక్షణమే అది, అంతటా ప్రకాశవంతంగాను, అలాగే ఆనంద రూపంలోను, అలాగే సత్య రూపంలోను. సత్యం ఎప్పుడూ ఉంటుంది కదా, కాబట్టి దాని వాస్తవ సత్తా వలనే సూర్యచంద్రులకి ప్రకాశం లభిస్తుంది. అలాగే సర్వభూతాల జన్మకి సంహారానికి కూడా ఈ చైతన్యమే కారణమవుతుంది. ఈ చైతన్యం ఎప్పుడు నశించడం లేదు. అది అందుకనే దాన్ని సత్తు అన్నాం. సత్తు, చిత్తు, ఆనందం, సచ్చిదానందం, ఈ మూడే కదా ధర్మాలు ఆత్మకు. అందుకే సచ్చిదానంద స్వరూపుడు అని పరమాత్మకి చెప్పుకుంటాం. పరమాత్మ అంటే ఆత్మే. పుట్టటము లేదు, లేవటము లేదు, కూర్చుండటం లేదు, రావటం లేదు, పోవటం లేదు, ఇక్కడ అని అక్కడ అని లేదు. అంటే అది అంతటా వ్యాపించింది కాబట్టి. అందుకనే రెండవ అధ్యాయంలో నజాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వానవ అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే అని మనం ఒక శ్లోకం చదువుకుంటాం. రెండవ దాంట్లో రెండవ అధ్యాయం ఇది సాంఖ్యయోగంలో ఎంత రెండవది సాంఖ్యయోగమే కదా. అందులో అంటే ఏంటి, ఆత్మకు జనన మరణములు లేవు. ఇది ఇప్పుడు ఉండి ఇదివరకు లేనిది కాదు, ఇదివరకు ఉండి ఇప్పుడు లేక తరువాత వచ్చినది కాదు. ఇది మరణ జననములకు అతీతమైనది, శాశ్వతమైనదని అందులో చదువుకుంటాం మనం ఓ శ్లోకం ద్వారా. అలాగే ఇక్కడ అందుకనే దాన్ని ఇంకా వివరంగా చెప్పాడు. కూర్చున్నది కాదు, నుంచున్నది కాదు, అక్కడ ఉంది కాదు, ఇక్కడ ఉంది కాదు, అన్ని చోట్ల ఉంది. అది లేవటం కూర్చోవడం అంటే ఒక దేహం ఉంటే అప్పుడు లేవటం కూర్చోవడం ఉంటుంది. అది సర్వత్రా వ్యాపించున్నప్పుడు ఇంకా లేవటం కూర్చోవడం అనేది ఎక్కడ ఉంటుంది, అంతటా వ్యాపించింది కదా. ఎక్కడ కొంత చోటులో వ్యాపించి కొంత చోటులో లేకపోతే అప్పుడు ఈ చోట్ల నుంచి ఆ చోట్లోకి వెళ్ళటానికి లేకపోవటం ఏదోటి అవుతుంది. అలా కాదు కాబట్టి అన్ని చోట్ల ఉంటుంది కాబట్టి వాటికి అది సర్వత్రా వ్యాపి కాబట్టి ఈ లక్షణాలు ఏమి ఉండవు, లేవటం కూర్చోవటం, అలాగే ఇంకా మిగతా ఏమీ ఉండదు. అవిద్య యందు ప్రతిబింబించిన తన రూపాన్నే చైతన్యంగా గ్రహిస్తూ అనంత రూపాన్ని వదిలి క్రమంగా అహంభావాన్ని పొందుతుంది. దేని యందు అవిద్య యందు ప్రవహించిన జీవుడు అట మాయందు ప్రతిఫలించిన వాడు ఈశ్వరుడు అని మనం ఈ జీవేశ్వర జగదుత్పత్తి చక్రంలో అనేక సార్లు విన్నాం. కాబట్టి ఇక్కడ ఆ చైతన్యమే అవిద్యందు ప్రతిబింబిస్తే జీవుడు అవుతున్నాడు. అంటే ఈ దేహమేనా ఆయన భావంలోకి వస్తున్నాడు, ఆత్మ చైతన్యాన్ని వదిలేసి. అదే ఇక్కడ చెబుతున్నాడు.
అలా అవిద్య యందు ప్రతిబింబించిన తన రూపాన్నే జీవ చైతన్యంగా గ్రహిస్తున్నాడు. అదే శాశ్వతం అనుకుంటున్నాడు. అందుకే ఈ దేహమే శాశ్వతం అనుకుని ఈ దేహం కోసమే మళ్ళీ ఈ దేహంతో త్రికరణ శుద్ధిగా తపస్సు చేసి కూడా రాక్షసులు ఈ దేహమే శాశ్వతంగా ఉండాలని కోరుకున్నారంటే అజ్ఞానంతో కూడినటువంటి త్రికరణ శుద్ధి. అది జ్ఞానంతో కూడిన త్రికరణ శుద్ధి కాదు. అందుకనే త్రికరణ శుద్ధి అందరికీ ఎవరైనా పొందొచ్చు అన్నమాట. ఆ త్రికరణ శుద్ధిలో సర్వాత్మ భావన లేకపోతే అది వినాశనానికే దారితీస్తుంది. ఇలా అజ్ఞానులు ఆ రకం. అందుకనే శంబరాసురుడు అంత చేసినా ఆయన అన్ని మాయతో అన్నీ సృష్టించగలిగిన, చివరికి వివేకంతో సృష్టించి ఆత్మజ్ఞానాన్ని కలిగిన భీమభాస దృఢులను సృష్టించి కూడా తాను మళ్ళీ దేవతల మీద విజయం సాధించాలనుకున్నాడు కదా. అలాగే అంటే త్రికరణ శుద్ధి ఉంది కాబట్టి మాయ చేయగలిగా, మాయతో సృష్టించగలిగాడు, లేకపోతే సృష్టించలేడు కదా. అంటే ఆ త్రికరణ శుద్ధి వివేకంతో కూడి ఉండాలన్నమాట. అది లేనప్పుడు ఫలితాలు వస్తాయి, కానీ దుష్ఫలితాలు వస్తాయి. ఆ దుష్ఫలితాల ప్రభావాన్ని వాళ్ళు అనుభవిస్తారు. కాబట్టి ఈ అనంత రూపాన్ని వదిలి ఏది అవిద్యందు ప్రతిబింబించిన ఈ ఆత్మ చైతన్యమే తన రూపాన్నే జీవ చైతన్యంగా భావిస్తాడు. ఇక పదార్థాల అనేకత్వం అలాగే దృఢపడినప్పుడు ఇది ఉంది ఇది లేదు అనే, అంటే అన్నిటా సర్వత్రా ఆత్మయే ఉందన్నప్పుడు పదార్థ భావన భేదంగా నీకు కనపడుతున్నా బయటికి అన్నిటిలో ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని చూసినప్పుడు ఆ పదార్థ భావన కూడా నశించి పరమాత్మే కనపడతాడు. అలా కాకుండా ఈ పదార్థం వేరు ఆ పదార్థం వేరు అని ఇది ఉంది ఇది లేదు అనే భావం ఏర్పడింది అనుకోండి, అప్పుడు అహంభావం ఏర్పడుతుంది కదా. ఏది జీవ చైతన్యమే అనంత రూపాన్ని వదిలి క్రమంగా అహంభావాన్ని పొందినప్పుడు జరిగే లక్షణాలు అనమాట. ఇది ఉంది అది లేదు అనే భావన. అప్పుడు ఏమవుతుంది, కొన్నిటి మీద ఇష్టము కొన్నిటి మీద అయిష్టం కూడా ఉంటుంది. కొన్నిటిని పోనటం కొన్నిటి వదలటం కూడా, అంటే ఇది నాకు కావాలని పూనుకుంటాం, వాటి కోసం ప్రయత్నిస్తాం. కొన్ని వద్దు అనుకుని వదిలేసుకుంటాం, అంటే వాటి మీద ఇష్టం ఉండదన్నమాట. అలా ఈ పోనటం వదలటంకి స్థానమైన దేహాత్మ భావాన్ని పొందుతుంది అన్నమాట. జీవ చైతన్యమే దేహాత్మ భావనాన్ని పొందుతుంది అవిద్యందు ప్రతిఫలించి. పలు విధాలైన శారీరక క్రియల ద్వారా చిదాత్మయే ప్రపంచాన్ని తనకు భోగ్యంగా చేసుకుంటుంది. అది అనేక శారీరక క్రియలు మనం చేస్తూ ఉంటాం. ఆ క్రియల ద్వారానే చిదాత్మ ఏం చేస్తుంది, ప్రపంచాన్ని తనకి ఒక భోగ వస్తువుగా మార్చుకుంటుంది. అయినా యథార్థంగా ఏమీ చేయటం లేదు. చిదాత్మయే పదార్థాలకి అవకాశం ఇచ్చే ఆకాశ రూపంలో ఉంది. లేకపోతే ఆకాశం అంటేనే అవకాశం ఇవ్వకపోతే మనం ఎక్కడుంటాం, ఈ భూమి ఎక్కడుంటుంది, ఈ 14 భవనాలు ఎక్కడుంటాయి, ఇవన్నీ ఈ ఖాళీ ఉంది కాబట్టి, ఆ ఖాళీలో ఉండటానికి అవకాశం ఉంది కాబట్టి అవకాశం ఇవ్వటం వలన ఇవన్నీ అక్కడ మనకు కనపడుతున్నాయి. ఇదంటే ఆకాశ రూపంలోనే ఇవన్నీ ఉన్నాయి. అదే రూపధర్మం కల అగ్నిలాగా, కఠినత్వం కల పృథివిలాగా, అందులో స్పందధర్మం కల వాయువులాగా, ద్రవత్వ ధర్మం కల జలంలాగా ఇంకా అనేక రూపాలను పొందుతూ జగత్ అనే మూలకని పోషిస్తోంది. అందుకే మన వాయువుకి చలనాంశం, అగ్నికి తేజాంశం, అలాగే జలానికి ద్రవాంశం, అలాగే పృథివీకి కఠినాంశం, ఇవన్నీ చెప్పుకున్నాం కదా మనం. అదే ఇక్కడ చెప్పాడు అనమాట. అందుకనే ద్రవత్వ ధర్మం అంటే ఇక్కడ ద్రవాంశం అనమాట జలానికి. ఇలా అనేక రూపాలుగా, అంటే ఈ పంచభూతాలకి పంచ లక్షణాలు ఉన్నాయి, అవే అంశాలుగా చెప్పామన్నమాట మనం. ఆకాశానికేమో బయలాంశం, వాయువుకేమో చలనాంశం, అలాగే అగ్నికేమో తేజాంశం, అలాగే జలానికి ద్రవాంశం, పృథివీకి కఠినాంశం. ఈ అంశాలన్నీ ఇన్ని రూపాల్లో ఇన్ని ధర్మాలుగా ఈ జగత్తే పొందుతూ జగత్ అనే మొలకని పోషిస్తుందన్నమాట. ఇది ఈ చైతన్యమే అవిద్యందు ప్రతిఫలించి. అదే దిన వర్ష యుగాది రూపమైన కాలంలాగా కూడా నియతిని పాలిస్తోంది.
ఎందుకు భూమికి సూర్యుడికి ఎదురుగా ఉన్న భాగమేమో వెలుతురుగాను, వెనుక వైపు ఉన్న భాగం చీకటిగాను ఉంది కదా. అలాగే ఇవన్నీ దాని మూలన మనకి కాలం ఏర్పడుతుంది. అలాగే వర్షాలు అంటే సంవత్సరాలు, కాలం అంతా ఏర్పడింది, దినాలు, అలా యుగాలు ఏర్పడుతున్నాయి. ఇదంతా కూడా ఆ రకంగా ఈ సృష్టిలో అవిద్యందు ప్రతిఫలించిన చైతన్యమే ఇన్ని రూపాలుగా కూడా వర్తిస్తుంది అన్నమాట. నదులలో తరంగాలలాగా సృష్టి సమూహాలన్నీ దాని వల్లనే నడుస్తున్నాయి. 14 లోకాలు రకరకాల ఆచార విచారాలతోటి, వివిధ వేషభాషలతోటి, అనేక జీవజాతులతోటి మరల ఉత్పత్తి విలయాలు చెందుతున్నాయి. మన ఒక్క ఈ లోకమే కాదు, 14 భవనాలు కూడా ఈ మార్పులన్నిటికీ లోనవుతున్నాయి. రామచంద్ర, ఇదంతా చైతన్యం యొక్క విలాసమే. మనం మన దినచర్యల్లో అన్ని రకాలు చేసుకుంటూ ఎలా నిద్రించి మళ్ళీ ఎలా మేలుకొని అన్ని రకాలుగా చేస్తున్నామో, అలాగే ఈ చైతన్య ఆత్మసత్తానే ఇన్ని రకాలుగా నర్తిస్తుంది అన్నమాట. అందుకనే చైతన్యం యొక్క విలాసమే ఇదంతా. ఈ జగత్తు సత్యము కాదు, అసత్యము కాదు. చైతన్యంలో స్థితి కలిగి ఉండటము లేదు, దానికి భిన్నంగా ఉండటము లేదు. అంటే అంతా చైతన్యమే అని. అంటే ప్రహ్లాదుని స్థితి మనకు వస్తే అప్పుడు ఇదంతా ఇంతటిలోనూ ఆ ఆత్మసత్తా ఒకటే మనకు కనపడుతుంది. ఓ రామ, దేనిచే నీవు శబ్ద స్పర్శ రూప రసగంధాలు తెలుసుకుంటున్నావో అంటే మన జ్ఞానేంద్రియాల ద్వారా ఈ 5 తన్మాత్రల్ని తెలుసుకుంటున్నాం. అట్టి ఆత్మయే సర్వత్రా వ్యాపించి ఉంది. ఆ ఆత్మ చైతన్యమే లోపల లేకపోతే ఈ చర్మం చేత స్పర్శని తెలుసుకోలేం, అలాగే చక్షుల చేత రూపాన్ని తెలుసుకోలేం. కాబట్టి సర్వవ్యాపి నిర్మలం అయిన ఆత్మలో ఏకత్వం అనేకత్వం అవిద్య చేతనే కనపడుతున్నాయి. వాస్తవంగా పరమాత్మలో ఏ కల్పన లేదు. తనకు అన్యంగా ఏ పదార్థము లేకపోతే ఇక ఆత్మ దేన్ని కోరుతుంది? ఆత్మ ఎందుకుని కోరదంటే, ఆత్మస్థితిలో మనం ఉన్నప్పుడు ఎందుకుని కోరమంటే తనకంటే అన్యంగా ఏది లేదు కాబట్టి. మనం ఆ స్థితి కోసం ఒక్కో స్థితికి వచ్చినప్పుడు మనకేది అక్కర్లేదు, అంతా మనమే ఉన్నాం, అంతా నేనే అనే భావనతో ఉన్నప్పుడు దేన్ని స్మరిస్తుంది? ఇంకా స్మరించడానికి అక్కడే ఉండదు, అంతా తానే అయినప్పుడు ఇంక స్మరించేదే ఉంది. ఒకటి లేకపోతే దాన్ని స్మరిస్తాం కావాలని, అంతా అదే అయితే ఇంకా స్మరించడానికి కూడా వేరే ఏమి ఉండదు అక్కడ. దేన్ని నిర్మిస్తుంది? నిర్మించేది లేదు, స్మరించేది లేదు. ఏ ఫలం కోసం క్రియలు చేస్తుంది? తనకంటే అన్యంగా వేరే అక్కడేమీ లేదు కాబట్టి ఇంకా ఈ ఫలితాన్ని పొందాలనే భావన కూడా ఉండదు. కాబట్టి ఆత్మ ఇలా ఆత్మగా అవిద్యందు ప్రతిఫలించినప్పుడే ఇన్ని కార్యాలు నడుస్తున్నాయి. అంతే, అదంతా కూడా తెర మీద బొమ్మలు ఆడినట్లు ఆడటమే కానీ వాస్తవంగా తెర ఒకటే ఉంది. మిగతా అన్నీ కూడా అంత కల్పన భ్రమే అని రాముల వారికి చక్కగా ఈ విషయాన్ని తేటతెల్లంగా తెలియజెప్పారు వశిష్ఠుల వారు. ఇది చిదాత్మయందు ప్రపంచం ఉన్న విధానాన్ని ఇన్ని రకాలుగా వివరించి చెప్పారన్నమాట. స్వస్తి.